రెడ్డి గారి నేతృత్వంలో వేసినటువంటి సబ్ కమిటీ ఏదైతే నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని మంత్రివర్గంలో ఆమోదం చేసి రైతు బంధు ఏదైతే రైతు భరోసా ఇచ్చినటువంటి హామీని గత ప్రభుత్వం బంజరు భూములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, కాలేజీలు కట్టినటువంటి కాలేజీల భూములకు, లేఅవుట్ చేసి వాటింగ్ చేసినటువంటి భూములకు, అనేకమైనటువంటి అవకతవకలతో ఉన్నటువంటి భూములన్నిటి కూడా రైతు బంధించి ప్రజాధనాన్ని అంతా కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితిని అంతా కూడా పరిశీలన చేసి అంత మొత్తం అధ్యయనం చేసి ఏ విధంగా న్యాయం జరగాలి, ఏ విధంగా మరి మన బడ్జెట్ అనుకూలంగా ఏ విధంగా చేద్దామనేటువంటి దాంట్లో సబ్కమిటీ దీర్ఘంగా అధ్యయనం చేసి నిన్నటి రోజు మరి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం చేసినటువంటి క్రమంలో ఏదైతే రైతు భరోసా పంటకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి సందర్భంగా మేము యావత్ రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉపసంఘం డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారికి, మా ఆది శ్రీనివాస్ గారి విప్పు గారికి, అందరికీ మా ఇన్ఛార్జి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారికి, ఈ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలంటే మరి ఎంబడెంబడే ఆగమాగం నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన చేసి ఏ విధంగా దీన్ని మనం అమలు చేద్దామనే దాంట్లో గతంలో జరిగినటువంటి విధంగా అవకతవకలు జరగద్దు, అడ్డమైన భూములకు రైతు బంధించి మరి అసలైనటువంటి రైతులకు పండించే ఇవ్వద్దు అనేటువంటి దాంట్లో ఆలోచన చేసి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా తన వాళ్ళకే కాకుండా లేదు ఇంకా ఏదైనా చూపించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ మాత్రమే ఈ పథకాలు చేరాయి. ఇప్పుడు మాత్రం అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి ఒక్కరికి ఈ పథకాలు మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందజేయడం జరుగుతుంది. ఇది మీరు అంటున్నారు మీ ప్రభుత్వం అని కాదు, ఇది మన ప్రభుత్వం, మన ప్రజలందరి ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని ఆశిస్తూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ అలాగే క్యాబినెట్ మంత్రులకు కానీ అలాగే ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ప్రభుత్వం కట్టాల్సింది ఏవైతే చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 26వ తారీఖు నాడు మరి రైతు బంధు, అదేవిధంగా ఓపెన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానంలో మరి పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్మానాలు కూడా మరి 26వ తారీఖు నాడు 3 తీర్మానాలకు మద్దతు ఊపడం జరిగింది. కాబట్టి ఆనాడు 26వ తారీఖు నాడు కూడా వస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకళ్ళ ఏరియాలో వాళ్ళు కూడా దాని పకడ్బందీగా ఉండి మరి అక్కడ ఉన్నటువంటి గరీబులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనర్హులా చూసుకుంటూ వారందరికీ కూడా ఇంత బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంటుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తమ ఏరియాలలో ఉండి మరి ఇప్పుడు చేసినటువంటి ఈ తీర్మానం చేసినటువంటి మంత్రివర్గానికి కూడా మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా మరి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ప్రభుత్వాన్ని మీద టీఆర్ఎస్ వాళ్ళు అన్యాయంగా చేస్తారని చెప్పడం సమంజసం కాదు. మీరు ఇప్పటి వరకు కూడా ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు మీరు ఎన్ని వాగ్దానాలు చేసినో అవన్నీ వాగ్దానాల్లో చెప్తే మీకు ఇంకా ఒక మేడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు కానీ మా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే బాగుండదు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, నేను చేయకుంటే మీరు 10 ఏళ్లలో ఏం చేయలేదు, మీ 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఇవన్నీ చేసి చూపెడతాం. 5 ఏళ్ళ దాకా మాకు టైం ఉన్నది, మా ఇష్టం అప్పుడు చేసుకుంటాం. మీరు ఎవరు కూడా మమ్మల్ని అనద్దు, మిమ్మల్ని కూడా చెప్పినప్పటికీ కూడా అధికారంలోకి రాగానే అప్పుడు గతంలో ఉన్నటువంటి రైతు బంధువులు అందరికీ పూర్తి స్థాయిలో అమలుపరిచారు. అదేవిధంగా తదనంతర కార్యక్రమంలో ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తారని ప్రకటించారో దాని మాట తప్పకుండా ఆగస్టు 15 వరకు స్టార్ట్ చేస్తారని చెప్పి ఆ సమయంలోనే స్టార్ట్ చేసి పూర్తి చేసినందుకు అందరి ధైర్యాన్ని ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతుల పక్షాన ఉంటారని, ఈ ప్రభుత్వమే రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే ఈరోజు రైతు భరోసాను కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో రైతులలో అందరిలో ఆనందం వ్యక్తపరుస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. దాని తరఫున ఈరోజు రైతు భరోసా ప్రకటించినందుకు ప్రభుత్వంలోని పెద్దలందరికీ, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా గౌరవనీయులు ఆది కిరణ్ గారికి, మన ఇన్ఛార్జ్ కేకే మహేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.